వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు కనుక ఎలా చేస్తే అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ సోమవతి అమావాస్య. ఈరోజు పితృదేవతలు ఆరాధిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. ఈరోజు దానానికి స్నానానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. సోమవతి అమావాస్య రోజు కొన్ని వస్తువులను దానం చేస్తే మన పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు అవి అదృష్టాన్ని కలిగిస్తాయి. అమావాస్య రోజు చేసే మంచి పనుల వలన లభించే పెద్దల ఆశీర్వాదాలు ఫలించి జనన మరణ చక్రాల నుంచి బయటపడేస్తారు. పవిత్రమైన సోమవతి అమావాస్య రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి చెట్టుకు నీరు సమర్పించుకోవాలి. సాయంత్రం వేళలో రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఆ రోజు శివారాధన కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి పితృదేవతల పేరుతో దానం చేయడంతో పాటు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మహిళలు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి నూడుదారాన్ని చెట్టుకు కట్టి పూజిస్తారు. పవిత్రమైన మత గ్రంథాల రామాయణం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు లాంటి గ్రంథాలను బహుమతిగా ఇస్తే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సోమవతి అమావాస్య రోజు నెయ్యిని దానం ఇవ్వటం వల్ల ప్రశాంతత, పవిత్రత కలుగుతుంది. పవిత్రమైన ఆచార వ్యవహారాల్లో నెయ్యిని దైవానికి నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఇది వెలకట్టలేని దానం వంటిది. ఉప్పును కూడా దానం ఇవ్వవచ్చు. దీనివలన మంచి జరగటంతో పాటు ఇచ్చిన దాతకు ఆధ్యాత్మికంగా పుణ్యం వస్తుంది. దుప్పట్లో కూడా దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. డబ్బును దానం ఇవ్వడం గొప్ప చర్య. పవిత్రమైన కార్యాలకు విరాళంగా ఇవ్వచ్చు. దీనివల్ల సంతృప్తి కలుగుతుంది. సోమవతి అమావాస్య రోజు అన్నదానం చేయడం విశేషమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం ద్వారా పెద్దల యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.